బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజంపేట రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి చేరనుండడంతో వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా చెలరేగాయి. రాజంపేట సీటు మేడాకే అని ప్రచారం జరుగుతూ ఉండడంతో అమర్నాథ్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అమర్నాథ్ రెడ్డిని కాదని మేడాకు టికెట్ ఇస్తే సహించేది లేదని తెగేసి చెప్తున్నారు. ఈ నెల 31 వరకు వేచి చూద్దామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అందరం కష్టపడదాం, అమరనాథ్ తోడుగా నీడగా నిలబడదాం. పార్టీ ఆదేశంలో కూడా మనం పోరాడదాం. ఆయనతో కూడా మనం ఒకటి క్రమశిక్షణగా సైనికులో పనిచేద్దాం. ఈ ఎన్నికలు ఒక క్లిష్ట పరిస్థితి ఎన్నికలు జరుగుతున్నాయి. మన జగనన్న తోడుగా అమరన్న నాళ్ళు ఎలా ఉన్నాడు ఆ కుటుంబానికి, ఖచ్చితంగా మీకు కూడా తోడుగా ఆయన ఉంటాడు. ఆయన ఇప్పుడే చెప్పడం జరిగింది మీకు అందరికీ. కార్యకర్తల పిలుపు ఏ విధంగా ఉందో అదే విధంగా వహిస్తాను, మీ ఆదేశాల ప్రకారం నేను ఉంటానని కూడా చెప్పడం జరిగింది అమరన్న ఇప్పుడే. అంటే ఆయన ఒకటే మాట ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, నాకు రాజకీయమే తప్ప నాకు వేరేది లేదు, నా కార్యకర్తలు తప్ప నాకు నా కుటుంబం కన్నా నేను ఇచ్చేది ప్రాధాన్యత కార్యకర్తల కోసం, రాజకీయం కోసం. నా నిర్ణయం అనేది ఏది తీసుకున్నా కూడా మీతో పాటే తీసుకుంటాను, నా కుటుంబ సభ్యులతో కాదని కూడా ఇప్పుడే చెప్పడం. కాబట్టి వేచి చూద్దాం, ప్రయత్నం చేద్దాం, మన ప్రయత్నంలో సఫలమవుతామనే ఒక నమ్మకంతో మనందరం ముందుకెళ్తాం. రాజంపేట రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి చేరనుండడంతో వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా చెలరేగాయి. రాజంపేట సీటు మేడాకే అని ప్రచారం జరుగుతూ ఉండడంతో అమర్నాథ్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అమర్నాథ్ రెడ్డిని కాదని మేడాకు టికెట్ ఇస్తే సహించేది లేదని తెగేసి చెప్తున్నారు. ఈ నెల 31 వరకు వేచి చూద్దామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ రాజును అడిగి తెలుసుకుందాం. చంద్రమోహన్ రాజు, రాజంపేటలోని రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం? లక్ష్మి, నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలోకి వెళ్తున్నాడనే క్రమంలో తెలుగుదేశం పార్టీలోని వైరు వర్గాలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి అంటే మొదటి నుంచి కూడా మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వర్గం తీవ్రంగా విభేదిస్తోంది. వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేడా మల్లికార్జున్ రెడ్డికి టికెట్ ఇవ్వవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడా మల్లికార్జున్ రెడ్డి తనకు టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. అయినా కూడా తాను ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని మేడా మల్లికార్జున్ రెడ్డి చెబుతున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందుకు సమ్మతించడం లేదు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మల్లికార్జున్ రెడ్డి తమను చాలా వేధింపులకు గురి చేశాడనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడమా అంటూ నిలదీసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. నిన్న రాత్రి జరిగిన సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజంపేట నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాలకు సంబంధించిన కార్యకర్తలతో అమర్నాథ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి తన ప్రసంగంలో తనకు అన్యాయం జరుగుతోందని ఆవేదనను కార్యకర్తల ముందర వ్యక్తం చేయడంతో పాటు ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకోవడంతో దాన్ని భరించలేని కార్యకర్తలు చాలా తీవ్రంగా మేడా మల్లికార్జున్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అధిష్టాన వర్గానికి తమ నిరసనను తెలియజేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే మల్లికార్జున్ రెడ్డి వల్ల తాము ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ విషయాలని కూడా తెలియజేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంతకాలం పార్టీకి సేవ చేసిన అమర్నాథ్ రెడ్డికి కాకోకుండా మేడం మల్లికార్జున్ రెడ్డికి ఎలా టికెట్ ఇస్తారంటూ అని కూడా కార్యకర్తలు నిలదీయడం జరిగింది. తాము ఈ అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్యలకు సైతం పాల్పడతామని చెప్పి కూడా వారు ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే అమర్నాథ్ రెడ్డి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని కలవడంతో పాటు పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలతో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. అయితే మేడా మల్లికార్జున్ రెడ్డికి పూర్తిగా టికెట్ ఇస్తామనే భరోసా ఇప్పటికీ ఇవ్వలేదనే ఒక అభిప్రాయంతో అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. అయితే కొంతమంది నాయకులు అంటే కడప జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే పరిస్థితి ఉంది. అయితే
అమర్నాథ్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా తేలాల్సింది. కాకపోతే ఇంకా మేడా మల్లికార్జున రెడ్డి కొన్ని కమిట్మెంట్స్ తో, అంటే పార్టీ అధిష్టానానికి సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని కమిట్మెంట్స్ తో పార్టీలో చేరడంతో పాటు భవిష్యత్తులో తాను నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా కొంత సపోర్ట్ కూడా చేసేందుకు కొంత సిద్ధపడినట్టు మేడా మల్లికార్జున రెడ్డి చెప్తున్నారు. అయితే అమర్నాథ్ రెడ్డికి ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో పాటు ఆయన ఇటీవల కాలంలో కొంత చురుకుగా లేడనే అభిప్రాయం కూడా ఉంది. కాకపోతే జిల్లా నేతలు మటుకు అమర్నాథ్ రెడ్డిని సమర్థిస్తున్న పార్టీ అధిష్టానం మటుకు మేడా వైపే మొగ్గు చూపే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అమర్నాథ్ రెడ్డి వర్గీయులు. ఈ సమస్యను మరి అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సింది లక్ష్మి. థ్యాంక్ యూ చంద్రమోహన్ రాజు.